హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న కంటిన్యూషన్ వీడియో అండి. చెప్పాను కదా డైలీ ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తానని. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ షూట్ చేశాననమాట. టైం వచ్చేసి 6:45 అయింది. ఆల్మోస్ట్ అన్నీ కూడా వీడియో షూటింగ్ అయితే అయిపోయినాయి, కానీ 10 మాత్రం పెండింగ్ ఉండిపోయినాయి. అది నెక్స్ట్ డే చేద్దామని పక్కన పెట్టేశాను. అయితే ఎందుకు ఇంత బల్క్లో వచ్చినాయి అంటే ఈసారే బల్క్ అండి, అంతకుముందు ఇంత రావు మనకి. ఇప్పుడు మే 3కి మహాసేల్ ఉందన్నమాట మీషోలో, చాలామంది కొంటారు. సో అందుకని కొంచెం కొత్త ఐటమ్ చూపిస్తే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా కొన్ని ఎక్కువ బుక్ చేశానమాట. సో మనకి ఏంటంటే ఒక 3 డేస్ 5 డేస్ కాకుండా మీకు యాక్చువల్గా అయితే నార్మల్గా అకౌంట్ ఉన్న వాళ్ళకి 3-4 డేస్ ముందు మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా, మీకు 3కి ఉందని. మాకేంటంటే ఒక 10 డేస్ ముందు చూపిస్తుంది అనమాట, 1 వీక్ ముందే మాకు చూపిస్తుంది బుక్ చేసుకుని రెడీగా ఉండండి అని. ఇంకా కొంచెం డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో అన్నీ కూడా స్టాక్లో ఉంటాయని గ్యారంటీ లేదండి. ఏంటో మరి నా అదృష్టమో లేకపోతే అందరికీ అలాగే ఉంటుందో తెలియదు, కానీ బుక్ చేసినప్పుడు అయితే స్టాక్లో ఉంటుంది. చేతికి వచ్చేంత వరకు కూడా స్టాక్లో ఉంటుందండి. చెక్ చేస్తాను కదా, వీడియో షూట్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాం, ఎడిటింగ్ చేద్దామనేసరికి అవుట్ ఆఫ్ స్టాక్. పోనీ అలాంటి ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయంటే మళ్ళీ దొరకవు. సో అలా ఉందన్నమాట. దీంట్లో మోస్ట్లీ ఒక 5-6 ఐటమ్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాకు. టైలరింగ్ సంబంధించినవి కూడా బుక్ చేశాను. సమ్మర్ హాలిడేస్ కదా, నేర్చుకుంటారు కదా అందరూ. పిల్లలకు హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా పుట్టింటికి వెళ్తారు మన లేడీస్ అయితే. పుట్టింటికి వెళ్ళిందంటే ఎంతో కొంత మనకి ఫ్రీ టైం దొరికినట్టే కదా, ఇంట్లో ఉండేదానికన్నా. అమ్మ చక్కగా చేసి పెడుతుంది, మనం కొంచెం రెస్ట్ తీసుకో. ఆ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఏదైనా నేర్చుకుందామైనా ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఇలాంటి స్కేల్స్ ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకని వెంటనే ఒక 3-4 సెట్లు బుక్ చేశాను. ఒక టైలర్గా అయితే ఏదేది యూజ్ అవుతుందో తెలుసు కాబట్టి బుక్ చేశాను అనమాట. ఈ కవర్స్ ఉన్నాయి చూసారా, ఆల్మోస్ట్ మనం ఏం చేయాలంటే ఆ అడ్రస్ చింపేసి పాడేయాలండి. అడ్రస్ ఉండగా పాడేస్తే కొంచెం ప్రాబ్లం అవుతున్నాయి. ఇదివరకు అదే ప్రాబ్లం అయిందనమాట. మన ఇంటికి మళ్ళీ ఏదైనా ఫేక్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఈ అట్టపెట్టెలు ఉన్నాయి చూసారా, కొరియర్ వాళ్ళు తీసుకోరండి మళ్ళీని. అంటే మనకి వస్తారు కదా రిటర్న్కి, వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఐటమ్ ఒకటే తీసుకుని వాళ్ళ కవర్లో పెట్టుకుని అది సీల్ చేస్తారు. మనకి ఇంకా ఈ అట్టపెట్టెలు ఏమీ మేము క్యారీ చేయమని ఇచ్చేస్తారనమాట. నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. పాపం వీళ్ళంతా ఈ అట్టపెట్టెలతో మనకి పంపిస్తున్నారు కదా, దానికి ఎంతో కొంత వాళ్ళకి కాస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మేము రివ్యూస్ ఇచ్చేసి రిటర్న్ పెడితే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి పంపాలంటే మళ్ళీ అట్ట కొనుక్కోవాలా అనిపిస్తుంది. కానీ మనం చేసే ఈ ఫ్రీ సర్వీస్కి వాళ్ళకి చాలా బెనిఫిట్ వస్తుందండి. మీరు అనుకోవచ్చు రిటర్న్స్ పెడితే వాళ్ళకి ప్రాబ్లం అని. లేదండి, మా వల్ల చాలా చాలా బెనిఫిట్. ఒక్కొక్కసారి నా వీడియో 1000 మంది కొనుక్కుంటారు ఒక్కొక్క వీడియో. అప్పుడప్పుడు ఆ 1000 మంది కొనుక్కున్నారంటే అవతల సెల్లర్కి ఎంత లాభం వచ్చింటుంది చెప్పండి. మాకు మీషో ఇస్తుంది, వాళ్ళ సెల్లర్ మాకు ఇవ్వరు, మీషో వాళ్ళు ఇస్తారనమాట మాకు ఏమైనా కమిషను. ఇదిగోండి అన్నీ సదిరేసాను. ఇవి కొంచెం ఇంకొకసారి వీడియో షూట్ చేయాలి దగ్గర నుంచి. ఇవేమో వేరే కంపెనీ అనమాట. జస్ట్ వీడియో పోస్ట్ చేస్తే చాలు అని చెప్తారు, మనం కొనాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడే కాల్ వచ్చింది, వస్తున్నాను అక్క అని చెప్పేసి ఒక అబ్బాయి కాల్ చేశాడనమాట. అసలు ఒక రకంగా చెప్పాలంటే నేను ఎప్పుడు రిటర్న్ పెడతానా, ఎప్పుడు తీసుకెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉంటారండి. ఎందుకంటే అది బల్క్లో ఉంటాయి కదా, పాపం వాళ్ళకి ఎంతో కొంత ఒకేసారి మనీ వస్తాయని అనుకుంటారనమాట. అంటే ఒక ఐటెంకి 20 రూపాయలు అలా ఇస్తారంట. అయితే నా ఒకేసారి ఒక 10 ఉన్నాయనుకోండి, కొంచెం ఎక్కువే వస్తుంది కదా, పెట్రోల్ కలిసి వస్తుంది. వాళ్ళదేనంట పెట్రోల్ కూడా. అడిగాను, ఆల్మోస్ట్ అందరూ క్లోజ్ అయిపోయారండి. నేను ఇంట్లో లేకపోయినా కూడా అక్కడ పెట్టేస్తారు. ఫోన్లు ఇచ్చేయకపోయినా కూడా ఆ అక్కే మళ్ళీ కాల్ చేస్తుందిలే అంటారు. అదనమాట. ఇదంతా పని అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:30-8 అయిపోయింది. ఇంకా మా వారు ఏమన్నారంటే నాకు లేట్ అవుతుంది, అది మీరు తినేయండి, ఎదురు చూడొద్దని చెప్పారు. అప్పటికి ఇంకా నేను రైస్ వండలేదు, రైస్ పెడదామని అనుకుంటున్నా. ఇంక ఇంట్లో ఇడ్లీ పిండి ఉందనమాట. మా చిన్నోడేమో నాకు దోశలు కావాలంటే ఇంకా నేను కూడా తినేద్దామని చెప్పేసి దోశలు వేసాను నైట్. యాక్చువల్గా అయితే ఈ సమ్మర్లో ఫుల్గా తింటేనే మంచిది, నీరసం వస్తుందండి. ఇలాగా టిఫిన్ అవి తింటే నాకు ముందే నీరసం వస్తుంది. నేను ఏంటంటే సమ్మర్లో మెయిన్ వీక్నెస్ ఎక్కువ వస్తుంది యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ఎక్కువసేపు మాట్లాడాలి. మినిమం ఒక 40 మినిట్స్ అయితే పడుతుందండి, 30-40 మినిట్స్. చిన్న చిన్న వీడియోస్ తోటి మనం చేయలేము. ఇప్పుడు మళ్ళీ ఈ వీటితో వాగాలి కదా, పిల్లలతో వాగాలి, ఈ ఛానల్ వీడియోస్ పెట్టడానికి మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడడం ఉంటుంది అనమాట. అందుకని కొంచెం వీక్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. నేను అప్పుడప్పుడు ఇలాగ జ్యూస్లను అవన్నీ తాగుతూ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. అసలు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను టైంకి ఇచ్చిన వాల్యూ దేనికి ఇవ్వను అనమాట. ఒక్కసారి మన చేతిలోంచి టైం వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు. తర్వాత మనమే బాధపడతాం, అయ్యో ఆ టైంలో ఆ పని చేస్తుంటే బాగుండేది, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నామని చాలామంది ఫీల్ అయ్యే రోజులు కూడా ఉన్నాయి. నేను యూట్యూబ్లో చూసే కదా టైలరింగ్ నేర్చుకున్నాను. బాబుకి 5 మంత్స్ 6 మంత్స్ అయిపోయింది. ఆ తర్వాత స్టార్ట్ చేశాను. కోవిడ్ కదా, ఆ టైంలో బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు కదా. చాలామంది అన్నారు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, పిల్లలు పెద్దగా చూసుకోవచ్చు కదా అని.
ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యేసరికి మనం సెట్ అయిపోవాలని నా ఉద్దేశం అనమాట. అయినా నేను పిల్లలు మెలుకువగా ఉన్నప్పుడు ఫోన్ చూసేదాన్ని కాదు. అలవాటయిపోతదని. ఇప్పటికి మా పిల్లలకి ఫోన్ అలవాట్లేదు. అసల ఫోన్ దగ్గర కూడా రారు. ఎందుకంటే మన చేతిలోనే ఉంటది. పిల్లలు ఏడ్చినప్పుడు ఈ మధ్యన అందరూ ఏం చేస్తున్నారంటే ఫోన్ ఇచ్చేస్తున్నారండి. చూడలేక వాళ్ళు విసిగిస్తుంటే మనం భరించలేక ఇస్తున్నారు. కానీ నేను ఎంత విసిగించినా అలాగా భరించుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం బావుంటే స్ట్రాంగ్‌గా ఉంటే రేపు ఫ్యూచర్‌లో పిల్లలు ఫోన్ దగ్గరికి రారనమాట. పిల్లలు పడుకున్న తర్వాత అప్పుడు వీడియోస్ చూసి నేర్చుకున్నాను తప్ప, వాళ్ళు మెలకువగా ఉన్నంత సేపు నేను అసలు ఫోన్ దగ్గరికి వెళ్ళలేదు. మనం చూస్తే వాళ్ళు వస్తారు ఆటోమేటిక్‌గా. ఎడిక్ట్ అయిపోతారనమాట. ఇప్పటికీ మా వాళ్ళకి ఫోన్ అలవాటు లేదు. అయితే అలాగే నేర్చుకున్నాను కదా! ఇంకా వాళ్ళకి 2-3 ఇయర్స్ రాకముందే సెట్ అయిపోయిందండి నా టైలరింగ్ అనేది. తర్వాత మళ్ళీ యూట్యూబ్‌లోకి రావడం, అక్కడ చాలా తిప్పలు పడ్డాను. మనం సెలబ్రిటీస్ పిల్లలం కాదు కదా! ఇలా వీడియో పెట్టగానే అలా వైరల్ అయిపోవడానికి ఒక కామన్ ఉమెన్స్ మనమంతా కూడా. కొంచెం టైం పడతది. అది 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 4 సంవత్సరాలు కూడా కావచ్చు. ఏంటంటే బ్రేక్ ఇవ్వకుండా కొంచెం ఓపికతో చేసుకోవాలనమాట. అంటే మొత్తానికి వేరే పని వదిలేయమని కాదు. ఇది సక్సెస్ వచ్చేంత వరకు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. నేను 10 గంటల వరకు బ్లౌజులు కటింగ్ చేసుకుని పక్కన పెట్టి ఒక వీడియో పెట్టేదాన్ని అప్పట్లో. మనకి ఫోన్ కూడా సెపరేట్‌గా లేదు. అదే మొబైల్. అందులోనే అన్నీ ఉంటాయి. రెగ్యులర్‌గా వాడే మొబైల్ అనమాట. ఒకే ఒక వీడియో. అది 11 గంటలకి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే 12, 12:30 అయ్యేది. మనకు అప్పుడు పెద్దగా నాలెడ్జ్ కూడా లేదు కదా! గంటన్నర టైం పట్టేసేదనమాట. సో, అందుకని అలాగే ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ వచ్చేదాన్ని. ఎవ్వరు చూసేవారు కాదండి అప్పట్లో అస్సల. అయినా సరే అలాగా ఓపికతో చేసుకుంటూ వచ్చేదాన్ని. ఎప్పటికో 3 ఏళ్ళకి నాకంటూ ఒక గుర్తింపు వచ్చింది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే మన ఛానల్‌ని ఫాలో అవుతున్నారు. కొంతమంది చూస్తున్నారు. కొంతమంది ఇంకా నేర్చేసుకునే వాళ్ళతోటి అవసరం లేదు కదండీ! వాళ్ళు కూడా బాగా సక్సెస్ అయ్యారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత నాకు అనుగారు చెప్పారనమాట. ఇట్లా ఉంటదంటండి ఒకసారి చూడమని. సరే చూద్దాము విష్ లింక్ అంట కదా అని నేనే మళ్ళీ యూట్యూబ్‌లో చూసి, తనకు కూడా అంత నాలెడ్జ్ ఏం లేదు కానీ ఇలా ఉంటదని తెలుసనమాట. ఇంత డబ్బులొస్తాయంట, ఇలా వస్తాయంట అని. సో, దాన్ని బట్టి నేను కొంచెం కొంచెం ముందుకెళ్ళి ఇక్కడికొచ్చాను. చూడాలి. ఇదంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఎలా సక్సెస్ అయినా ఏంటనేది. సో, మీకు కూడా యూజ్ అయితే మీరు ఫాలో అవ్వండి. నాకేంటంటే కొంచెం ఛాన్స్ దొరికినప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఛాన్సులు రావు కదా! అందుకని. సో, ఇప్పుడైతే కర్రీ చూడండి. నేను ములక్కాడ ఇగురు చేస్తున్నాననమాట. అయితే గ్రేవీ అనేది తక్కువ అవుతుందని చెప్పేసి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేస్తాను. దాంట్లో కాజు మిక్సీ పట్టాను. సపరేట్‌గా వేస్తాను. ములక్కాయలు అయితే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో అసలు లాస్ట్ మండే తెచ్చినవండి. ఇప్పుడు థర్స్‌డే కదా! అయినా సరే ఎంత అది ఫ్రెష్‌గా ఉన్నాయో. ఈ 3 మిక్సీ పట్టేస్తాను. ఈ పేస్ట్ లాగా వచ్చేసింది కదా! దీన్ని తీసి పక్కన పెట్టేసి దీన్ని బాగా ఫ్రై చేసేసి తర్వాత ములక్కాయలు కూడా సపరేట్‌గా ఫ్రై చేస్తాను. ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఈ పని చేస్తూనే టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తాను చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఇది ఫ్రై చేస్తానికి టైం పడుతుంది కదా! ఒక 5 నిమిషాలు. అంతసేపు నేను పక్కనే ఫోన్ ఉంటుందండి. ఎడిటింగ్ చేస్తాననమాట. ఎడిటింగ్ అంటే కొంచెము ఏమన్నా వేస్ట్‌వి ఉంటే కట్ చేసేయటాలు అలాంటివి చేసి పక్కన పెట్టుకుంటాను. వాయిస్ ఓవర్ అంటారా, ఇంకా ఎక్కడ సౌండ్ లేనప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటాను. అక్కడక్కడే అప్లోడ్ చేస్తాను. అక్కడక్కడే నేను ట్యాగింగ్ అవన్నీ చేస్తాననమాట. ఇంకా స్టిచ్చింగ్ అవి మాత్రం మనం పర్టికులర్గా అక్కడ పక్కన ఉండి స్పెషల్గా చేసుకోవాలి. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఈ వీడియోస్ ఉంటాయి చూసారా, రివ్యూ వీడియోస్, అవన్నీ ఇక్కడ ఉండగానే అడ్జస్ట్మెంట్ చేసేస్తానమాట. అంటే ఇప్పుడు నేను ఈ పని చేసేలోపు ఆల్రెడీ 2 వీడియోస్ రిలీజ్ చేశాను. ఒకటి స్టిచ్చింగ్ సంబంధించిన వీడియో రిలీజ్ చేయాలి. అది కొంచెము మనం దగ్గరే ఉండి చేసుకోవాలన్నమాట. అలాగా మీరు పనులు చేసుకుంటూనే చేసేసుకోవాలి. కొన్ని రోజులండి మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు, ఓకే మనం బాగున్నాం అన్నంత వరకు కొంచెం కష్టపడాలి. అంటే ఇంకెప్పుడు కష్టపడాలక్క, ఇలాగే ఆరోగ్యాలు పాడైపోతాయి కదా అంటే ఎప్పుడు అవసరం లేదండి. మనకి ఏంటంటే కొంచెం ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా అయ్యాము అనిపిస్తే కొంచెం వర్క్ బర్డెన్ తగ్గించుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చేశాను, టైలరింగ్ చేసేదాన్ని. ఆ టైలరింగ్ని కొంచెం తగ్గించుకుని యూట్యూబ్ ఛానల్ అలా రన్ చేశాను. అది కొంచెం కిక్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే తగ్గించేశాను స్టిచ్చింగ్. అది కొంచెం మళ్ళీ బాగా కిక్ అయిన తర్వాత ఇంకా తగ్గించేశాను. అంటే మనం అన్నీ ఈక్వల్గా చేయలేము, హెల్త్ పాడవుతుంది. అక్కడ తగ్గించాను, ఇక్కడ కొంచెం అమౌంట్ అనేది ఇక్కడ గెయిన్ అవుతుంది యూట్యూబ్లో. మరి ఎలాగైనా మనం వర్క్ చేసే డబ్బుల కోసమే కదా. ఇక్కడ పెరిగే టయానికి అక్కడ కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను.
తర్వాత ఏం చేశాను, విష్ లింక్లో ఈ రివ్యూస్, మీషోలో రివ్యూస్ ఇస్తున్నాను కదా. ఫస్ట్ నాకు ఒక నెల 350 రూపీస్ వచ్చింది ఫస్ట్ మంత్. 350 రూపీస్ అంటే ఏంటంటే ఒక్క గంట సేపు నేను మిషన్ మీద కుట్టుకుంటే నాకు వచ్చేస్తుంది బ్లౌజ్కి, ఏదైనా బోట్ నెక్ అయినా. కానీ నెలంతా కష్టపడితే ఇంత వచ్చిందా అని అనుకున్నాను. కానీ ఫస్ట్లో ఏది సక్సెస్ రాదు కదా, మనకు అసలే రాదు, కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాలి. సరే చేద్దాం ఉందాము అని చెప్పి చేసేసరికి కొంచెం బాగుంది అనేసరికి స్టిచ్చింగ్ తగ్గించాను మళ్ళీని. ఎందుకంటే కొంతమందికి డబ్బులు ఇవ్వరు కదా, నెలలైనా డబ్బులు ఇవ్వరు, 2 నెలలైనా డబ్బులు ఇవ్వను. అలాంటి వాళ్ళని వెనక్కి పెట్టేశాను అనమాట. ఇప్పుడు కొంచెం బాగుంది, ఈ మీషో అనేది కొంచెం బాగుంది. అప్పుడు ఏం చేశానంటే మొత్తానికి అసలు ఆ డబ్బులు ఇవ్వలేని వాళ్ళు నన్ను కుదిరించారనమాట. కొంతమంది ఇచ్చిన వెంటనే కుట్టావా 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 నా ఇంట పడతారు. వాళ్ళని అందరిని పక్కన పెట్టేసి ఓన్లీ స్టిచ్చింగ్ ఛానల్ కోసం మాత్రమే, ఓన్లీ స్టిచ్చింగ్ ఛానల్ రన్ చేయడానికి మాత్రమే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. అంటే ఒక మనిషికి, అంటే ఒక 2-3 దగ్గర మాత్రమే తీసుకుంటున్నాను బ్లౌజులు. అలా అనమాట. అలా మేనేజ్ చేసుకోవాలి. అన్నిటి మీద డబ్బులు వచ్చేయాలంటే రావండి. ఒక చోట డెవలప్ అయ్యే టైంలో ఇంకో చోట తగ్గించుకోవాలన్నమాట. ఎక్కడ ఎక్కువ డబ్బులు వస్తున్నాయో కంపేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మనం పనిచేసే డబ్బుల కోసమే, టైంపాస్ కోసం కాదు. ఏదో ప్యాషన్ కోసం అయితే ఇంతలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో పనులు చేసుకుని చక్కగా రెస్ట్ తీసుకుని ఏదో 1-2 వీడియోలు చేసుకుంటే అది ప్యాషన్ అయిపోతుంది. కానీ ఇంతలాగా కష్టపడుతున్నాం అంటే మన మనీ కోసమే కదా. సో మనీ కోసం కష్టపడే వాళ్ళకి ఇది చెప్తున్నాను అనమాట. కంపారిజన్ చేసుకోండి, మీరు చేసే వర్క్కి ఇక్కడికి వచ్చే డబ్బులకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా. సో నేను కష్టపడ్డాను, కొద్దిగా గ్రోత్ వచ్చింది అన్నప్పుడు మీకు ఎక్కడైతే తక్కువ డబ్బులు వస్తున్నాయో అక్కడ కొంచెం వర్క్ బర్డెన్ అని తగ్గించుకోండి. అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా డబ్బుకు డబ్బు వస్తుంది, కొంచెం మీకు పేరు కూడా వస్తుందండి. సో అర్థమైంది కదా, నేను చెప్పిన టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇలాంటి టిప్స్ నచ్చితే మాత్రం షేర్ చేయండి, వాళ్ళు కూడా వారు ప్లానింగ్ చేసుకుంటారు. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ ములక్కాయలు ఫ్రై చేశాను, మగ్గబెట్టేశాను అనమాట, లేదంటే పచ్చి స్మెల్ వస్తాయి కదా. తర్వాత దీంట్లో వేసేసి ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ వంటకం. చిలక అయితే ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసేదాన్ని. ఉల్లిపాయలు వేస్తే మనకి ఇంకా గ్రేవీ ఉండదు కదా అని చెప్పేసి మిక్సీ పట్టేసాను టమాటా ఇదిని. బాగుందండి, టేస్ట్ అయితే బాగుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పేస్ట్ వేసాం కదా, మరీ తీయగా ఉంటుంది. మిక్సీ పట్టేసింది, ఫ్రై చేయలేదు కాబట్టి ఒక 2 విజిల్స్ వేయించేసాను. ఇప్పుడు చూస్తే మనకి ఇలా వచ్చింది. కొంచెము వేడి చేసేస్తే సరిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కూర్చోవాలి. 10 ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను చూసారా, ఆ 10 ఐటమ్స్ నేను ఇప్పుడు వీడియో షూట్ చేసేయాలి వెంటనే, లేదంటే మళ్ళీ ఇంకో కొత్త ఐటమ్స్ వస్తాయి. అయితే ఇంకా ఇప్పుడు 3rdకి ఉందని చెప్పాను కదండి సేల్, అది అయిపోతే ఇంకా తగ్గించేస్తాను. అంటే ఇంకెవ్వరు కొనరు, కొనే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు పెట్టినా కూడా వేస్టే కదా, టైం వేస్ట్, కానీ ఎవరు కొనరు. సో మనీ అనేది కమిషన్ ఎలా వస్తుంది అంటే చెప్పలేమండి. కమిషను వాడు ఏంటంటే ఒక్కొక్కసారి 10% ఇస్తాడు, ఒక్కొక్కసారి తీసేస్తాడు కమిషన్ కూడా. ఇప్పుడు నేను ఒక డ్రెస్ తీసాను, దాని మీద ఒక 5% కమిషన్ ఇస్తా అన్నాడు. ఇచ్చిన తర్వాత మన వీడియో పోస్ట్ చేసిన తర్వాత మధ్యలో తీసేస్తాడు, కమిషన్ ఏమి ఇవ్వకుండా తీసేస్తాడు అనమాట. సో అలాంటివి కూడా ఉన్నాయి. సో ఏది ఏమైనా సరే మనకి వచ్చిందే మనం చూసుకోవాలన్నమాట. మనకి ఎంత వస్తే అంత అనుకోవాలి, ఎక్కువ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎంతో కొంత ఏదో కష్టం తగ్గట్టు వస్తుంది అని ఫీల్ అవ్వాలంతే. ఇప్పుడు నేను ఉప్మా చేస్తున్నానండి. అసలు గ్యాస్ దొరకట్లేదు తెలుసా. ఇప్పటికి ఒక 20 డేస్కి బుక్ చేస్తే కానీ, అంటే అయిపోయిన వెంటనే బుక్ చేస్తే 20 డేస్కి వచ్చింది లాస్ట్ టైము. బయట పోని ఇంకా కొంచెము టైము, అప్పుడప్పుడు నేను బయట నుంచి టిఫిన్ తీసుకొస్తాను. ఎప్పుడైనా అర్జెంటుగా సేల్ అయి ఉన్నప్పుడు ఇంకా టిఫిన్ చేయడానికి కూడా టైం ఉండదు కదా. అయితే ఇప్పుడు నేను అది కూడా తెప్పించట్లేదు బయట నుంచి. అసలు బయట కూడా కాస్ట్ పెరిగిపోయినాయి అన్నీ. దానికన్నా బదులు ఒక అరగంట సేపు మనమే ముందు లేచి పనులు చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకనే ఇంకా నేనే చేసుకుంటున్నాను అనమాట. తాలింపు పెట్టేశాను, ఎండుమిరపకాయలు వేసేసి కరివేపాకు వేసేసి ముందు ఫ్రై చేసాను ఉప్మా. యాక్చువల్గా టమాటా బాగా చేస్తాను ఎప్పుడైనా సరే, కానీ ఈసారి నార్మల్గా ఉప్మా చేస్తున్నా. వాటర్ అనేది 1:3 రేషియోలు ఇస్తానన్నమాట. అంటే ఒక గ్లాసుడు రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేస్తే బాగుంటుంది. ఇందులో 3 గ్లాసులు అంటే నేను అంత అబ్జర్వ్ ఏం చేయలేదు, నార్మల్గా వేసేసాను. చాలాసార్లు చేస్తాను కదా, అలవాటు అయిపోయింది. కరివేపాకు వేసాను కదా, నెయ్యి కూడా వేస్తానండి. నెయ్యి కూడా వేస్తాను.
బాగుంటుంది, పిల్లలు తింటారు ఇష్టంగా. ఈ కర్రీ కూడా అయిపోతుంది, ఆయిల్ అంతా బయటకు వచ్చింది చూసారా. ఇందులో కొంచెం పెరిగేసాను స్టార్టింగ్లో, చూసారా కొంచెం గ్రేవీ గ్రేవీ కింద వస్తుందని పెరిగేసాను అనమాట. ఈ వంటలంతా అయిపోయిన తర్వాత ఇంకా వంటిలంతా కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం చేసి స్టార్ట్ చేసేయాలి మళ్ళీ వీడియో షూటింగ్. లేదంటే ఇలాగే నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చేస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రమోషన్ చేయమని ఇచ్చారండి శాన్ఫీ వాళ్ళు, మేకప్ది అనమాట. అంటే ఫేస్ ప్యాక్ అలాంటివి, ఫేస్ ప్యాక్ అవన్నీ చూపించమని ఫస్ట్ టైం రావడం. నేను దీని గురించి షార్ట్ వీడియో షేర్ చేస్తాను. సో మీరు లాంగ్ వీడియోస్ను ఫాలో అవ్వండి. షార్ట్ వీడియోలో నాకు ఏది వచ్చిందో ప్రమోషన్ కోసం అంటే బ్రాండ్ వాళ్ళే పంపించారు. నార్మల్గా చిన్న మనతోటి పేజ్ వాళ్ళు కాదు, బ్రాండ్ వాళ్ళే మనకి చేస్తారని అడుగుతారనమాట. నేనైతే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ముందే డిసైడ్ అయ్యాను. అది సక్సెస్ అయినా కాకపోయినా వాళ్ళే బాటర్ ప్రమోషన్ అనమాట. అంటే వాళ్ళే ఐటెం పంపిస్తారు, మనం చేసి చూపించి వీడియో పంపిస్తే నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు, నచ్చకపోతే మళ్ళీ చేయాలి. సో ప్రజెంట్ అయితే సబ్మిట్ చేశాను 2 వీడియోస్, ఫేస్ ప్యాక్ ఒకటి, సోప్ ఒకటి. చూడాలి, యాక్సెప్ట్ చేస్తే ఓకే, మళ్ళీ చచ్చినట్టు మళ్ళీ కెమెరా పెట్టుకుని మళ్ళీ ఎడిటింగ్లు మళ్ళీ వీడియోలు ఇంకొక అరగంట అలా పడుతుంది. సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఫస్ట్ టైమే సక్సెస్ అయిపోతే మనకు తలనొప్పి ఉండదు. వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదండి ఉప్మా. ఈరోజు ఫ్రూట్స్ రాలేదండి, అదే మెసేజ్ పెట్టాను, మరి అబ్బాయికి హెల్త్ బాగాలేదంట. ఇంకా నాకేమీ రిప్లై రాలేదు. డైలీ వస్తుంది కానీ ఎందుకో నేను ఈరోజే రాలేదన్నమాట. వస్తే మీకు చూపిద్దాము ఐటమ్స్ అనుకున్నా. మా పిల్లలైతే బాగా ఎడిక్ట్ అయిపోయారండి. ఫ్రూట్స్ డిఫరెంట్గా పంపిస్తారు కదా, ఈరోజు ఏమొస్తుంది అని అలా చూస్తూ ఉన్నారనమాట. తింటున్నారులేండి. ఇది నెక్ ఇప్పుడే కటింగ్ చేశానండి. ఈ వీడియో ఎడిటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూపిస్తే మన వాళ్ళకి కొంచెం నమ్మకం వస్తుంది కదా. అసలు మీరు చెప్పే స్కేల్స్ వల్ల ఏంటి ఉపయోగం అనేది క్వశ్చన్ మార్క్ రావచ్చు. నేను ఒకసారి ఇలా ఉపయోగించుకోండి, ఇలా కుట్టండి, ఇలా కట్ చేయండి అంటే వాళ్ళకి కొంచెం ట్రస్ట్ వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు స్నానం చేసి ఇవన్నీ చూపించాలి.